గుడి దగ్గర నేను दामोदराय नमः शंकरशावासुदेवा प्रद्युम्नवृद्धावृषोत्तव अदोक्ष्यानारसहास्वाजनाधरोपेन्द्र उत्तिष्ठं दामोदुसादाः एते भूमिबालकाः एते चावरधीना ब्रह्मकर्मस्थानगोत्रोऽस्य नामगोत्रोऽस्य सह कुटुंबानां श्रीमान त्रिविधगोत्रस्य नागरगोत्र श्रीमान त्रिविधगोत्रस्य नागरगोत्रास्य वरुणधर्मस्य सह कुटुंबानां श्रीमान त्रिविधगोत्रस्य सह कुटुंबानां श्रीमान त्रिविधगोत्रस्य यज्ञ
ఏలినాటి శని సర్వదోష ఓం నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి ఓం భద్రంగణే విష్ణుయామ దేవా गंगा गोदावरी नामुरी तीरे गणनायक అయితే భవానీ దీక్ష అలాగే అయ్యప్ప స్వామి దీక్ష శివదీక్ష అలాగే విజయ గణపతి దీక్ష అయితే ఆ దీక్షలకి 40 రోజులు చేయాలి కానీ మన దీక్షకు వచ్చేకల్లా 9 రోజులు మాత్రమే మనం చేస్తాం అయితే ఈ 9 రోజులు మనం మండపాల్లోని మన స్థానికంగా ఏర్పాటు చేసుకున్న మండపాల్లో మనం పూజా కార్యక్రమాలు చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా 9 రోజులే మాలాదానం ఉంటుంది 40 రోజులు వ్యయ ప్రయాసలు అంటే మనం స్వామిని నమ్ముకున్నాం ఎప్పుడో చేస్తాం కానీ అంత ఎక్కువ రోజులు మనకి లేదు కాబట్టి ఈ గణపతి మాల అనగానే 9 రోజులే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వేస్తున్నారు. ఓం గం గణపతి నమః. శ్రీ విజయ గణపతి ఆలయంలో నేటికి 12 సంవత్సరాల నుండి విజయ గణపతి నవరాత్రుల్లో గణపతి మాలాధారణ అనేది జరుగుతుంది. ఈ కోవిల్ విశిష్టత ఏంటంటే ఎక్కడ జిల్లా నలుమూలల నుండి ఎవరికైనా ఏమైనా వాహనాలు కొన్నా సరే ఏమైనా మంచి కార్యక్రమాలకి మొదటగా విజయ గణపతి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారికి వాళ్ళ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు కానీ ఏది కానీ చెప్పేసి వాళ్ళ కార్యక్రమాల్లో ఏమైనా ఇప్పుడు బళ్ళు ఓపెనింగ్ కానీ ఏదైనా సరే ఇక్కడ జరిగి వెళ్ళాలని చాలామంది భక్తులకి ఆనవాయితీగా మారింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్విఘ్నంగా కార్యక్రమాలు ముందుకు వెళ్తాయని చెప్పేసి వాళ్ళ భక్తులకి నమ్మకం.
అదేవిధంగా ఈ నవరాత్రుల్లో స్వామివారికి విశేష పూజలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం పెరుగుతుండగా ఈ సంవత్సరం కూడా 300 పైగా భక్తులు మాలాధారణ చేశారు. అంతా కొత్త కన్యగణేశులు. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడాను ఈ గణపతి హోమాలు అవ్వచ్చు, సాయంత్రం విశేష హారతులు స్వామివారికి ఇస్తారు. గత 12 సంవత్సరాలుగా మేము మాలాధారణ చేస్తున్నాము. ఈ మాలాధారణకి మంచి విశిష్టత ఉన్నది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మాలాధారణ పెరుగుతుందే తప్ప మొదటిసారి 16 మంది వేశారు. తర్వాత నుంచి 27 మంది, ఎలాగో ఈ రోజుకి 300 మంది చేరుకున్నారు. కింద సంవత్సరం 287, ఈ సంవత్సరం 300 మంది పెరుగుతున్నారు తప్ప తరగట్లేదు. ఈ మనసుల్లోని శ్రీ మహా విజయ గణపతి తాలూకా ప్రతిమ మెడలో వేసుకుంటే వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు జరుగుతారనే ఒక పెద్ద నమ్మకంతోనే ఇక్కడ మాలాధారణ జరుగుతుంది. అలాగే మా పంతులు గారు పెద్దబాబు గారు కూడా చాలా అందరికీ మంచి మంచి విషయాలన్నీ చెబుతూ కోవిల తాలూకు విశిష్టత అంతా చెప్తుంటారు. అందుకు శ్రీ విజయ గణపతి అయిన మహా. ఈ నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. మండపాలు ఏం చేస్తారు చెప్పండి. మేము ప్రత్యేకంగా ఒక సన్నిధానం పెట్టుకొని స్వామివారి విగ్రహం ప్రతిష్ఠ చేసి పూజలు చేసి నవరాత్రుల దేశాలు చేసుకొని ఈ నవరాత్రులు భజన కార్యక్రమం అన్నీ చేసుకుంటాం.